కరుపు / వీరభద్ర మూవీ రివ్యూ. నాకు లిటరలీ తలుచుకుంటే మూవీ సీన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేను తెలుగులో పోయిన అనమాట వీరభద్రుడు. కరుపు లైక్ పోదాం అనుకున్నా కానీ సింగిల్ స్క్రీన్స్ ఏదో దొరకలే నాకు మల్టీప్లెక్స్ లో మనకి సెట్ కావు ఇట్లాంటి సినిమాలకి. సో ఇక నేను తెలుగులోనే పోయినా. అసలు చెప్పి పడేసా మ్యూజిక్ అయితే బ్యాంగర్ మ్యాన్, క్రేజీ అసలు. సాయి భయంకర్ బాబా ఏం కొట్టిండు బా మొత్తం. ఖాళీ గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. నాకైతే మ్యూజిక్ అయితే టాప్ నాచ్, 100%, నో మైనస్ పాయింట్ అట్ ఆల్ మ్యూజిక్ లా. ఫస్ట్ అయితే చెప్తా, స్టోరీ కాన్సెప్ట్ అమేజింగ్. అదే మంచి స్టోరీ కాన్సెప్ట్. కొత్తదని చెప్పాను బట్ మంచి స్టోరీ కాన్సెప్ట్స్ మంచి తీసుకుపోయే రూట్. ఎగ్జిక్యూషన్ ఆ లెవెల్లో లేదు. అట్లా చెప్పి సినిమా బ్యాడ్ అంటలేను, సినిమా మంచిగానే ఉంది. కానీ ఆ ఎగ్జిక్యూషన్ నువ్వు అసలు కరెక్ట్ వాడితే అసలు వేరే దగ్గర తీసుకుపోతుండే. మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. పోయినాం లైక్ లిటరల్ 5 నిమిషాల ముందు టికెట్, 10 నిమిషాల ముందు స్టార్ట్ అయినాం, 5 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకున్నాం, వెళ్ళిపోయినాం, కూర్చున్నాం. సినిమా స్టార్ట్ కాగానే ద వన్ టైటిల్ కార్డ్, అది సూర్య టైటిల్ కార్డ్ పడింది. నాకు కానీ అర్థమైపోయింది మూవీ పీక్స్ ఉంటది, మ్యూజిక్ కూడా మస్తు ఉంటుంది ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత స్లోగా స్టోరీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ సీన్స్ వస్తాయి మనకి. తర్వాత ఓకే వస్తుంది ఇంకా స్టోరీ వస్తుంది. వెయిట్ చేసిన హాఫ్ అన్ అవర్ అయింది. ఈ స్టోరీ అంటే కాన్సెప్ట్ ఇంకా స్టోరీ అర్థం కావాలి కదా. నాకు అన్నీ అర్థం అయిపోయింది. ఓకే ఇది మంచిగా ఉండబోతుంది, కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి అనుకున్నా. అప్పుడు తేడా కొట్టింది బట్ అనుకున్నా. ఇక అప్పుడు మన దేవుడు ఎంట్రీ ఇస్తాడు అనమాట. నేనేమనుకున్నా అంటే లాయరే లైక్ ఏమంటారు సినిమాలో అది మనం దేవుడిని చూపిస్తారు కదా, అట్లా చూపించరేమో అనుకున్నా. కానీ దేవుడే మనిషిలోకి వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు లైక్ ఐ వాజ్ షాక్డ్. నాకు నచ్చింది. అంటే నువ్వు పోయినందుకు నీకు షాక్ అనిపించాలి కదా సినిమా, లైక్ అరే అవునరా ఇది డిఫరెంట్ ఉంది అనిపించాలి, అది అయితే అనిపించింది నాకు. కానీ ఆ ఎంట్రన్స్ ఉంటుంది, ఆ రెడ్ లైటింగ్ తోటి ఎంట్రీ ఇస్తాడు వీరభద్రుడు. అబ్బా, మన దాంట్లో పోతరాజు కూడా అంటారు మన సైడ్. యాక్చువల్ పోతరాజే అనుకుంటా అంటారు. వచ్చాడు సూర్యాబాయ మాలేసుకొని, ఆ రుద్రాక్షలు, ఆ పంచకట్టు, ఆ చైన్ వేసుకొని పీక్స్ అవే మూవీ అయితే. నాకైతే మస్తు నచ్చింది అసలు. ఆ సీన్ అమేజింగ్. షార్ట్లు ఉంటే కొన్ని షార్ట్లు సినిమాలో లిటరలీ వింటేజ్ సూర్య. లైక్ ఆ సూర్యని మీరు నాకు తెలిసి ఎప్పుడు చూసి ఉండరు టు బి ఆనెస్ట్. మేబీ కొన్ని పాత సినిమాలు తమిళ చూసింటారు బట్ నేనైతే 2-3 సినిమాలనే చూసిన. లైక్ పాత సినిమాలో లైక్ యాక్షన్ సినిమాలో చూసిన అంతే. కానీ ఆ దేవుని రూపంలో చూస్తాను. నాకైతే నిజంగా నచ్చింది. 50 years మనిషి లెక్క లేనేలేదు అసలు ఆయన. అందులో కిర్రాక్ అంటే కిర్రాక్ అనిపించింది. సూర్య బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మ్యూజిక్ ఫస్ట్, తర్వాత సూర్యనే క్రేజీ. తర్వాత కాస్టింగ్ సినిమా మంచిగా ఉంది. లైక్ అందరు మంచి క్యాస్ట్ అయ్యారు. త్రిష కామెడీ కూడా మంచి వర్కౌట్ అయింది. మిగతా కూడా బాగానే ఉన్నారు. అందరు కమెడియన్స్ టైప్ కాకుండా సీరియస్నెస్ కూడా చూపించారు. అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ చూపించారు. నాకు నచ్చింది. విలన్ కూడా బాగానే ఉన్నాడు. ఆర్జే బాలాజీ అసలు క్రేజీ, మంచిగా ఉంది. క్లైమాక్స్ ఇంకా మంచిగా ఉంటాయి, పీక్స్ ఉంటాయి ఇంటర్వెల్ కంటే. అసలు క్రేజీ. అందరు ఇంకా గోస్ట్ రైడర్ తో కంపేర్ చేస్తారు టు బి ఆనెస్ట్. నన్ను అడిగితే కాపీ అని అంటారు చాలా మంది, లైట్ తీసుకురా అవన్నీ కాదు. మనోళ్ళు చూపించాలనుకుంది మనోళ్ళు చూపించారు లైక్ డిఫరెంట్ విజువల్. ఇంకొకటి విఎఫ్ఎక్స్ ఇంకా కొంచెం మంచిగా చేసి ఉండొచ్చు బట్ పర్లేదు. సో ఇవన్నీ పాజిటివ్స్. సో నెగిటివ్స్ ఏంద్రాని బాధ ఏంది అసలు, ఏమైంది, ఎందుకు నువ్వు గాలి అంటే చెప్తా. అంత మంచి స్టోరీ తీసుకుంది కదా, ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్ లేదు. లైక్ నువ్వు ఒక స్టోరీ తీసుకున్నప్పుడు లైక్ మనిషి దేవునిలోకి వచ్చిందా అట్లనే చూపి, లేదు మనిషి దేవుని హెల్ప్ తీసుకుండా అట్లనే చూపి, లేదు రెండు మిక్స్ కొట్టేసింది. ఏమైంది, ఫస్ట్ ఆయన ట్రై చేస్తాడు, వర్కౌట్ కాదు మనిషి లెక్క. దాని తర్వాత మళ్ళీ దేవుళ్ళకి వస్తాడు, మనుషులకు హెల్ప్ చేస్తాడు. సో అది ఫస్ట్ కూడా చేయొచ్చు, లైక్ ఫస్ట్ సెకండ్ అనే చేయొచ్చు, లైక్ మొత్తం కలిపి ఒకటే చేయొచ్చు. కానీ రెండు మిక్స్ కొట్టిండు. అది మా వాడు కూడా నాకు అదే చెప్పిండు. యాక్చువల్లీ వాడు చెప్తేనే నేను కరెక్ట్ లేదని అనుకో, బట్ నాకైతే అట్లా ఏం అనిపించలేదు. నాకు బాగానే అనిపించింది. నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే విఎఫ్ఎక్స్ అంత మంచి లేవు, ఎగ్జిక్యూషన్ అంత బాగాలేదు. లైక్ నేను ఏమనుకున్నా, ఏదైనా ఒక కెమియో రోల్ ఉంటే ఎక్స్పెక్ట్ చేసిన మంచిగా క్యామియో వస్తే లైక్ కార్తీ వస్తాడేమో, లాస్ట్ కి ఇంకొక వీరభద్రుడు అన్నాడు కదా వస్తాడేమో అనుకున్నా, లేదు మళ్ళీ సూర్యనే పెట్టిండు. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి లైక్ పాత మూవీస్ నుంచి వాడిండు. కొంతమందికి ఎక్కువ ఇంట్రెస్ట్, నాకు అనిపించింది బానే ఉంది, బాలేదు అంటలేను. బట్ నాకేమనిపిస్తుంది, ఈ మూవీకి ఓన్ స్టోరీ డిజర్వ్ అవుతుంది. లైక్ నువ్వు చూపించింటే బాగుండేది, బట్ బ్యాడ్ అనట్లేదు. ఇది మైనస్ కాదు, ఇది నా ఒపీనియన్ అంతే. మైనస్ వచ్చేసి అదే, విఎఫ్ఎక్స్ కొంచెం మంచిగా ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ మంచిగా చేసి ఉండొచ్చు, అంతే. ఇవి రెండు తప్ప నాకు మైనస్ ఏం లేదు సినిమా అమేజింగ్ మ్యాన్, కమాన్, మస్తు ఉంది సినిమా. ఇంకోటి ఇంపార్టెంట్, కంబ్యాక్ అంటారు సూర్యది. కంబ్యాక్ ఏందిరా అసలు, ఏం మాట్లాడుతారు మీరు అసలు, ఎందుకు ఇవ్వాలి ఆయన కంబ్యాక్? ఆయన మంచి సినిమాలు తీసిండు. జేబీఎం కన్నా ముందు ఆకాశమైన సరిహద్దులా తీసిండు, దానికి ముందు ఇంకా బాగానే తీసిండు. రెట్రో కూడా మంచిగా ఉంటుంది. మీకు బ్రెయిన్లెస్ ఫెలోస్ అర్థం తైన ఏం చేస్తాడు? కంబ్యాక్ ఏందిరా? 13 years తర్వాత కంబ్యాక్, 10 years తర్వాత కంబ్యాక్ ఎందుకు ఇస్తారా కంబ్యాక్? ఆయన ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచిగా తీసుండు. కంగా కూడా ఎక్స్పెరిమెంటల్ చేసిన ప్రాణం పెట్టేసింది సినిమాకి. సినిమా ఓకే మేబీ ఫెయిల్ అయిందేమో, అందరికి నచ్చలేమో, నాకు కూడా నచ్చింది, నాకైతే నచ్చింది, మీకు నచ్చలేదేమో. సరే పోనీ కంబ్యాక్ ఏందిరా? మీరు ఎవరైనా కంబ్యాక్ ఇవ్వని ఇంత మంచి సినిమాలు తీస్తున్నాయని అసలు మీ అమ్మ మీరు ఫెయిల్ చేసే సినిమాని నాకు అర్థం కాదు. అసలు మీరేనా మొత్తం ఈ కారణం. ఇప్పుడు ఈ సినిమాని మీరు హిట్ చేసారు,
కొంతమంది క్రిటిక్స్ ఏమనిపిస్తది, ఈ నా కొడుకులకి ఇట్లాంటి సినిమాలు తప్ప ఏమి నచ్చవు అనిపిస్తది. అరే క్రిటిక్స్ కే నచ్చినాయిరా ఆయన తీసిన సినిమాలు, 'జేబీ' అయినా, 'ఆకాశమని సరిహద్దులు' అయినా, ఇంకా వేరే ఉన్నాయి 'కేజీబీ' సంథింగ్ ఏదో సినిమా, అన్ని మంచిగానే ఉంటాయి ఆయన తీసిన సినిమాలు. మీకు అర్థం కాలేదు, మీకు ఏం కావాలి, జస్ట్ ఫైట్లు కావాలి, ఊపులు కావాలి, మ్యూజిక్ కావాలి. ఏందిరా మీరు స్టోరీని కూడా చూడాలి, కాన్సెప్ట్ ని కూడా చూడాలి, అవన్నీ చూసుకోవాలి. అరే మంచిగా ఉన్న సినిమాలను ఫీల్ చేస్తారు, అసలు యావరేజ్ ఉన్న సినిమాలను బ్లాక్ బస్టర్ అంటారు. గీడ దొరికిరా మీరు. ఇప్పుడు చాలా మంది అంటారు ఈ సినిమా యావరేజ్ అని. తప్పులేదు, కరెక్టే ఉంది. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా బ్లాక్ బస్టర్ ఉండొచ్చు, కానీ అందరికి అట్లా ఉండదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే స్టోరీని, కాన్సెప్ట్ ని, మొత్తం ఎగ్జిక్యూషన్ కూడా చూసుకోవాలి మైండ్ లో. ఒక్క ఫైటింగ్ సీన్స్, ఒక ఇంటర్వెల్, ఒక క్లైమాక్స్ వాటినే చూడకూడదు. క్లైమాక్స్ ఎందుకు అందరు చూస్తారంటే, నువ్వు థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మైనస్ పాయింట్స్ ఎగిరిపోతాయి నీ క్లైమాక్స్ వల్ల. ఇంటర్వెల్ ఎందుకు అంటే బ్రేక్ ముందు నీకు ఆ సీన్ హైప్ ఇస్తుంది, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ, అందుకు అంత హైప్ ఉంటది. కానీ యాక్చువల్గా కూర్చొని చూడు, నువ్వు ఓటీటీలో కూర్చొని చూసేటప్పుడు నీకు ఇంటర్వల్ అంత హైప్ అనిపించదు. టు బి హానెస్ట్, సినిమాలో హై పాయింట్స్ ఉండాలి, కానీ ఒకటే 2 సీన్స్ తోటి సినిమా హైప్ అయిపోద్దు. గుర్తుపెట్టుకోరి. కల్కి హిట్ గానికి రీజన్ ఏంది? క్లైమాక్స్ ఇంకా స్టార్టింగ్ సీన్ ఓకే, బట్ అట్లా అని చెప్పి స్టోరీ లేదని కాదు. మంచి స్టోరీ ఉంది, మంచి విజువల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి హిట్ అయింది. అట్లా చూస్తారు ఎవడైనా. కంబ్యాక్ అంటారు, అరే ఆయన అసలు ఆయన ఫీలే కాలేదురా కంబ్యాక్ గానికి, మీరైనా అంటారు. ఆయన కాదు, ఆయన మంచి స్టోరీ తీసుకుంటాడు, ఎప్పటికైనా మంచి స్టోరీస్ తీస్తాడు ఆయన. నేను చాలా మూవీస్ చూడలేదు లాస్ట్ 10 years లో, ఎన్నో వచ్చినాయి. నేను చూసినవి కూడా అన్ని మంచి మంచి సినిమాలు చూసిన. నేను ఒక్కటి కూడా ఆయన ఏం బాగాలేదు అన్నట్టు చూడలేదు. రెట్రో కొంచెం అటు ఇటు అనిపించినా నాకు నచ్చింది. లాగ్ ఉంటది అఫ్ కోర్స్, బట్ మ్యూజిక్ అయినా, స్టోరీ అయినా, కాన్సెప్ట్ బాగానే ఉందిరా. మీకు ఎక్కలేదు అది. మళ్ళీ వై ఫ్రస్ట్రేషన్. ఈ సినిమా గురించి మాట్లాడదాం. సరే, అది పక్కన పెడితే అసలు గాడ్ రూపంలో గోస్ట్ రైడర్ కాదు, మనోడు గాడ్ రైడర్ అనమాట. అసలు క్రేజీ మ్యాన్. నాకైతే మస్తు నచ్చింది ఆ ఫైట్. లాస్ట్ కి అయితే విశ్వరూపం, క్లైమాక్స్ లో అయితే విశ్వరూపం ఉంటుంది అసలు. క్రేజీ. ఇంకా మాట్లాడొచ్చు, ఇంకా మంచిగా మాట్లాడాలి, కానీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. సరే, సినిమా మొత్తానికి ఇట్లా అని రేటింగ్ ఏందంటావా? 7 అనుకున్నా, 7.5 అనుకున్నా. తర్వాత మనం తలుచుకుంటుంటే అంటే మ్యూజిక్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత సూర్యాబాయి కూడా చాలా రోజుల తర్వాత మంచిగా విజువల్ గా మంచిగా అనిపించింది. 8/10. అంటే బయాస్ అనుకోరు, ఏమని అనుకోరు, బట్ నాకైతే అదే అనిపించింది. నాకు అనిపించింది నేను చెప్తున్నా. సినిమా మస్తు మంచిగా ఉంది, నిజంగా చెప్తున్నా. టు బి హానెస్ట్, ఇంకెక్కువ ఇవ్వాలనుకోవచ్చు, బట్ ఎక్కువ ఇస్తే, టు బి హానెస్ట్, ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేస్తే మరీ ఓవర్ అయిపోతుంది. అట్లా చెప్పి తక్కువ ఇస్తే కూడా అంత మంచిది. మ్యూజిక్ మాత్రం చింపేసింది బాయ్. నేను ఇప్పుడు ఈ సినిమా చూసినాక ఇప్పుడు అల్లు అర్జున్ మూవీకి రెడీ ఉన్నా. నేను ఎట్లా కొడతాడు మనోడు సాయిబాయి, మొత్తం కాలి బ్యాంగ్ 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 గుద్దు ఆడేసాడు మ్యూజిక్. నేను ఫిక్స్ అయిపోయినా నేను. సరే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. తమిళ్లో పోదాం ఆ సినిమాకి, మల్టీప్లెక్స్ లో. సరే చూద్దాం. సరే మళ్ళీ కలుద్దాం.